నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే జర్నీ టు డెత్ డెస్టినేషన్. జర్నీ టు డెత్ డెస్టినేషన్. సి మనిషి అనేటోడు పుట్టుకతో మొదలయ్యి చనిపోయేంత వరకు ఒక మొత్తం జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో చాలా ఫేసెస్ ఉంటాయి. చైల్డ్హుడ్ ఫేస్, ఎడ్యుకేషన్ ఫేస్, మ్యారేజ్ ఫేస్, రిటైర్మెంట్ ఫేస్, ఇట్లా చాలా ఫేసెస్ ఉంటాయి. ఈ ఫేసెస్ గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు. నేను ఒక మనిషి తను ఎవాల్వ్ అయిన పరిస్థితులు, తను వచ్చినటువంటి సిచ్యువేషన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక మనిషి ఏం చేస్తాడంటే, సపోజు ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు. సపోజు స్టీవ్ జాబ్స్ని తీసుకున్నారనుకో, తను ఇనిషియల్గా ఏమనుకుంటాడు, తను ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ తన ఏజ్ ఉన్నప్పుడు తనకున్న ఫ్యాషన్ యూజ్ చేసుకొని, తనకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలనుకున్నాడు. అది ఇనిషియల్గా తనకి ఒక గోల్గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, కాలక్రమేణా తను ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఆ మార్కెట్లోకి రిలీజ్ చేయడం తర్వాత తను ఒక టార్గెట్ పెట్టుకొని ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. చూడండి, తను పెట్టిన మొత్తం ఎఫర్ట్ పెట్టి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్కి రీచ్ అయ్యాడు. రీచ్ అయిన తర్వాత ఏమవుతుందంటే, తను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు కదా, ఆ టార్గెట్కి రీచ్ అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు తను సక్సెస్ అయ్యాడు. తను సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు కానీ, తనకు మరీ దగ్గరకు ఉన్న వ్యక్తులు, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ గుర్తుపెట్టుకుంటే 1 డే ఆర్ 2 డేస్ గుర్తుపెట్టుకుంటారు. తనకి కొద్దిగా దూరంగా ఉన్న వ్యక్తులు కానీ, ఎక్కడో ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు చూసిన న్యూస్ ద్వారా కానీ, వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ వాళ్ళు చేస్తే ఒక 1 మినిట్ 2 మినిట్స్ గుర్తుపెట్టుకుంటారు. అంతటితో అడిగి అయిపోయింది స్టోరీ. తర్వాత తను రీచ్ అయిపోయాడు కదా అని చెప్పేసి కొద్దిపాటి సమయాన్ని తను ఎంజాయ్ చేద్దామని కానీ, తను ఎంటర్టైన్ అవుదామని కానీ తనకు అసలు ఆస్కారమే ఉండదు. ఎందుకంటే తను ఎప్పుడైతే ఒక డెస్టినేషన్కి రీచ్ అయిపోతాడో, ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తాడో, ఆ డెస్టినేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక్కసారి నువ్వు రిజల్ట్ చూస్తేనే నెక్స్ట్ టార్గెట్ రెడీగా ఉంటుంది. నీకు నెక్స్ట్ టార్గెట్ రెడీగా ఉంటుంది. ఈ నెక్స్ట్ టార్గెట్ ఎట్లాగా ఉంటుందంటే, ఒక ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లోకి వదిలిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎంత సేల్స్ పెంచాలి, ఈ సేల్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఇవి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ తయారవుతుంది తనకి. మళ్ళీ ఆ టార్గెట్లో మనిషి మళ్ళీ బిజీ అయిపోయేసి తను అనుకున్న టార్గెట్ని రీచ్ అయిపోయిన తర్వాత తన కొలీగ్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ కాసింత 1 డే ఆర్ 2 డే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అయిపోయిన తర్వాత, అక్కడికి అయిపోయిన తర్వాత తన ప్రయాణం మళ్ళీ కొత్త టార్గెట్ తయారవుతుంది తనకి. ఈ టార్గెట్ తయారవడం వల్ల మనిషి అనేటోడు ఏమవుతాడంటే, తను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తనకు కంటిన్యూస్గా ఒక రేస్లో ఉంటాడు. మీరు చూడండి, మన జీవితమే మనం తీసుకున్నామనుకో, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఏడ్చుకుంటూ స్కూల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి, కొద్దిగా ఆ స్కూల్లో ఉన్న అట్మాస్ఫియర్ని అర్థం చేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. కాలక్రమేణా ఆ స్కూల్లో కొన్ని రోజులు బాగుంటుంది. ఆ స్కూల్లో ఆ క్లాస్ అయిపోతుంది, లేదంటే ఆ స్కూల్ అయిపోతుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో స్కూల్లో పడేస్తారు. ఇంకో స్కూల్లో పడేసినప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది. అప్పుడేమో అక్కడ స్కూల్ కొద్దిగా అలవాటు అయిపోయిన తర్వాత కొద్దిగా హ్యాపీగానే ఉంటాము, జర్నీ నడుస్తూ ఉంటుంది, సాగిపోతూ ఉంటుంది, పెద్ద సమస్య ఏమి ఉండదు. కానీ మీరు చూడండి, మనిషి జీవితం మొత్తము
ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ప్రతి ఒక్క ఈవెంట్లో ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత నువ్వు రీచ్ అయిపోయిన నెక్స్ట్ 2-3 నిమిషాలకే అక్కడ ఆనందంగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము అనుకునే లోపలే నెక్స్ట్ టార్గెట్ క్రియేట్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ టార్గెట్ క్రియేట్ అయిపోవడం వల్ల అక్కడ వచ్చిన సాటిస్ఫాక్షన్ కానీ, అక్కడ వచ్చిన హ్యాపీనెస్ని కానీ నువ్వు ఎంజాయ్ చేయడమే మర్చిపోయేసి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ మీద ఫోకస్ చేస్తున్నాం మనం. మొత్తం మనిషి జర్నీనే కంప్లీట్గా ఇలా సాగిపోతూ ఉంది. ఏ మనిషి కూడా సర్టన్ ఏజ్ వరకు పనిచేసి కొంత టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసి వదిలేస్తామన్న పరిస్థితే ఉండదు. మనిషి జీవితమే ఇలాగే సాగిపోతూ ఉంది. ఎస్పెషల్లీ మీరు కన్నా ఒక పొలిటీషియన్ జర్నీ కన్నా మనం చూసామనుకో, ఈ పొలిటీషియన్ జర్నీ ఎలాగుంటుందంటే, ఒక్కసారి ఒక వ్యక్తి పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ఎట్లాగుంటుందంటే గుర్రం సవారీలాగా ఉంటుంది. ఒకసారి గుర్రం ఎక్కిన తర్వాత నువ్వు కంటిన్యూస్గా గుర్రం మీదనే సవారీ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే గుర్రం దిగుతావో, గుర్రం దిగిన నెక్స్ట్ క్షణమే ఆ గుర్రమే నిన్ను దొక్కుతుంది, ఆ గుర్రమే నిన్ను తొక్కేస్తుంది, నిన్ను సమూలంగా నాశనం కూడా చేస్తుంది. ఈ మనిషి లైఫ్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఇంతటి పరిస్థితుల మధ్య మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా కానీ 2-3 నిమిషాలు సమాజం 2-3 నిమిషాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. నీకు తెలిసిన వ్యక్తులు కానీ, నీకు అత్యంత సన్నిహితులు కానీ 1 రోజు లేదా 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు. మరుసటి రోజు అయితే సమాజం మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతుంది. నీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కానీ, నీకు అత్యంత దగ్గర వ్యక్తులైనా కానీ 2-3 రోజులకు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. నువ్వు కూడా నీకు ఇంకో కొత్త పని తయారై ఉంటుంది. ఆ పని మీద నీ జర్నీ నువ్వు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంతటి దానికోసం మనం ఫెయిల్ అయ్యామని బాధపడ్డం కానీ, అసలు ఇట్లాంటివి ఏవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సమాజము నువ్వు ఫెయిల్ అయినావని 2-3 నిమిషాలు కూడా గుర్తుపెట్టుకోదు. సమాజం గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు ఫెయిల్ అయినావని నువ్వు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు ఎఫర్ట్ పెట్టి ఉంటే ఆ ఎఫర్ట్ నీకు తెలుస్తుంది. నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావు, ఏంటి పరిస్థితి అన్నది, నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు అన్నది నువ్వు పోస్ట్ మార్టం చేసుకొని నువ్వు నెక్స్ట్ బయలుదేరాల్సి ఉంటుంది. నీకు టైం ఉండదు. నెక్స్ట్ టార్గెట్ క్రియేట్ అయిపోతుంది. నువ్వు ఫెయిల్ అయిపోతానే నెక్స్ట్ ఏం చేయాలన్నది నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ వస్తుంది. కాబట్టి యూ నీడ్ టు ఇండల్జ్ ఇన్ దట్ డిస్కషన్ రాదర్ దాన్ థింకింగ్ అబౌట్ దిస్ ఈవెంట్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎట్లాగా ఉండేదంటే, నేను పర్సనల్గా నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, నా రిలేటివ్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మనకి ఈ సమాజంలో కానీ, మన కుటుంబంలో కానీ ఎవరైనా వ్యక్తి మనకు దూరం అయితే, మన పర్సనల్ వ్యక్తి అయితే 1 రోజు లేదా 2 రోజులు బాధపడతాం. అదే మన పక్కింటి వ్యక్తి కానీ, మన విలేజ్ వ్యక్తి అయితే కానీ హార్డ్లీ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అయ్యో పాపం అని బాధపడతాం. అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. యూ హ్యావ్ టు లుక్ హెడ్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఎంతటి దారుణమైన పరిస్థితులైనా, ఎంతటి అత్యంత దారుణమైన పరిస్థితులైనా కానీ ఇవి నీ కళ్ళ ముందర నుంచి క్రాస్ అయిపోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉండాలి తప్పితే ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏడుస్తూ ఉండడం కానీ, బాధపడుతూ ఉండడం కానీ ఏ మాత్రం కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఈవెంట్ పాస్ ఆన్ అయిపోతుంది. ఏది నిన్ను కంటిన్యూస్గా పిన్ చేయడం జరగదు. ఎలాంటి ఈవెంట్ అయినా సరే పాస్ ఆన్ అయిపోతుంది. ఇంక్లూడింగ్ ఈవెన్ నీ క్లోజ్ ఫ్యామిలీ డెత్స్ కానీ, ఎవ్వరు వెళ్ళిపోయినా కానీ నీ ప్రయాణం ఆగదు. నువ్వు వెళ్ళిపోయేంత వరకు నీ ప్రయాణం ఆగదు. కంటిన్యూస్గా నువ్వు జర్నీ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరి కోసం బతకడం కానీ, ఎవరో ఏమో అనుకుంటారని కానీ, నేను ఓడిపోతే సమాజం నన్ను అవమానంగా చూస్తుందని కానీ ఇక్కడ ఇలాంటివి ఏమీ జరగవు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి వానికి టార్గెట్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి ఇక్కడ పని ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. లేదు నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారంటే అది వాళ్ళ పని అనుకొని వదిలేసి యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ టైం ఉండదు. ఎవ్వరు కూడా నీ గురించి వరి అయ్యే పరిస్థితే ఉండదు. కాబట్టి నువ్వు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా సొసైటీకి ఏమాత్రం కూడా ఫరక్ పడదు. ఫరక్ పడేది కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హార్డ్లీ ఒక 15-20 minutes ఫరక్ ఏమైనా పడుతుందేమో. అంతేగాని నువ్వు సక్సెస్ అయినా పెద్ద ఫరక్ ఉండదు, ఫెయిల్ అయినా పెద్ద పీకేది ఏమి ఉండదు.
You have to move on until death. This is the story of journey to the death destination. మీకు ఈ కాంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. ఆ తర్వాత మీకు నచ్చితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది పీపుల్ హూ ఎవర్ రెడీ టు వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. See you in next video.